హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను న్యాచురల్ గా మన ఇంట్లోనే అన్ని వంటింట్లో ఉండే వాటితోటే న్యాచురల్ గా హెయిర్ డై మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా నిండా 30 ఏళ్ళు కూడా నిండకుండానే తెల్ల జుట్టు ప్రాబ్లమ్స్ తోటి చాలా మంది అయితే బాధపడుతున్నారండి. ఈ తెల్ల జుట్టుని కవర్ చేసుకోవడానికి మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైలను వాడుతున్నాం కదా, దానివల్ల మన జుట్టుకి ఇంకా ప్రమాదం అనమాట. ఆ కెమికల్ హెయిర్ డై వల్ల మనకు కొంచెం కొంచెం వస్తున్న తెల్ల జుట్టు అది ఇంకా ఎక్కువైపోద్దండి. సో అందుకని చెప్పేసి కెమికల్స్ ఏమి లేకుండా ఇంట్లో ఇలాగా హెయిర్ డై అయితే ప్రిపేర్ చేసుకొని వాడండి. దీనికైతే మనకు కావాల్సింది కరేపాకు, అలాగే ఎర్రగడ్డ తొక్కులు, తెల్లగడ్డ తొక్కులు అండి మనకు కావాల్సింది. చాలా ఈజీగా సింపుల్ గా అయితే మనము ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బాండీలో 3 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటిని నల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా మీరు పెద్ద మంట అయినా పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదండి. బాగా నల్లగా ఇలాగ ఫ్రై అవ్వాలన్నమాట ఆవాలు మెంతులు. అవి ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ తొక్కులు వేసుకుంటున్నాను. తర్వాత కరేపాకు, తెల్లగడ్డ తొక్కలు కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా నల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని ఫ్రై చేసుకోవడానికి మనకు ఒక 5-6 నిమిషాలు అయితే పడుతుందండి. కొంచెం స్లోగా ఫ్రై చేసుకోండి, గాలికి ఎగిరిపోతాయి అనమాట. అవి బాగా ఇలాగా నల్లగా అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అయితే మనకి ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి, ఏం పాడవదు. చూడండి ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ గా మనము కెమికల్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే అన్ని మన వంటింట్లో ఉండే వాటితోనే అందరికి దొరికే విధంగానే హెయిర్ డై అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ హెయిర్ డైని 2 స్పూన్లు అయితే తీసుకొని మనం ఇంట్లో ఏ కొబ్బరి నూనె అయితే వాడతామో ఆ కొబ్బరి నూనె ఇలా 3-4 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. మీకు ఎంత హెయిర్ ఉంటే అన్ని స్పూన్లు అయితే ఈ పౌడర్ని అయితే తీసుకోండి. నేనైతే మీకు చూపించే దానికోసం 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. చూడండి ఎంత నల్లగా వచ్చిందో హెయిర్ డై అయితే మనకి హెయిర్ కి అయితే చాలా మంచిదండి ఇది. ఈ హెయిర్ డై మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉంటే మీ తెల్ల జుట్టుకి అయితే బై బై చెప్పేయొచ్చండి. చూడండి నేను అప్లై చేసి అయితే చూపిస్తాను వైట్ హెయిర్ మీద. ఇలా ఈ హెయిర్ డైని కొంచెం కొంచెం చేతులతో తీసుకుంటూ వైట్ హెయిర్ ఎక్కడుందో అక్కడైతే మనం ఇట్లా అప్లై చేసేసుకోవడమే అండి. దీనికి బ్రష్ కూడా ఏం అవసరం లేదు, చేత్తోనే అప్లై చేసేసుకోవచ్చు. ఈ హెయిర్ డై అప్లై చేసుకొని మీరు హెడ్ బాత్ చేయకపోయినా ఏం పర్లేదండి, ప్రాబ్లం అయితే ఏం ఉండదు. నేచురల్ గానే బ్లాక్ గా కనిపిస్తుంది అనమాట. కాదు మనం హెడ్ బాత్ చేయాలి అనుకుంటే మీ ఇష్టం అండి, హెయిర్ వాష్ కూడా చేసుకోవచ్చు. పొద్దున పూసుకొని సాయంత్రం వరకు అలాగే ఉంచుకొని సాయంత్రం పూట హెయిర్ వాష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. 10 రోజులకు ఒకసారి అయితే ఈ హెయిర్ డైని వాడుతూ ఉంటే మీకు తెల్ల జుట్టు ప్రాబ్లం అయితే శాశ్వతంగా పోతుందండి. తెల్ల జుట్టు కాస్త నల్లగా మారిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ నుండి మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.